ప్రేక్షకులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఆ పరమశివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో ఆ నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్క మొదలైన చేసిన నాగపడిగలకు భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను తన సతీదేవి పార్వతీదేవికి వివరించినట్టుగా స్కాంద పురాణం చెబుతోంది. ఈ నాగపంచమి రోజున పూజించే విధానాన్ని ఈ విధంగా చెప్పాడండి. పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పములతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసాన్ని నివేదించాలని ఆ ముక్కంటి పార్వతికి వివరించినట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత భక్తులు ఈ నాగపంచమి రోజున సూర్యోదయముకు ముందే 5 గంటలకే లేచి శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలను ధరించాలి. పూజా మందిరంను, ఇల్లును శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ అలంకరించాలి. గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరము, ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. పూజ కొరకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి పాము పడగ, తెల్లటి అక్షింతలు, ఎర్రటి పువ్వులు అనగా కనకాంబరాలు, మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో 7 ఒత్తులతో నేతిలో దీపం వెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటలలోపు ఈ పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుటన కుంకుమను తప్పక ధరించాలి. పడమర దిక్కున తిరిగి పూజించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటంకు కర్పూర హారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. ఈ కర్పూర హారతులు ఇచ్చే ముందు నాగ అష్టోత్తరము, నాగస్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్ర నామాలలో ఏదైనా ఒకదానితో ఆ నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలముగా పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. శ్రావణ శుక్ల పంచమి ఉదయమే తలస్నానము చేసి ద్వారమునకు ఇరువైపులా ఆవు పేడతో అలికి పసుపు బియ్యంతో పిండితో ముగ్గులు వేసి పసుపుతో కానీ ఆవు పేడతో కానీ ఆ బియ్యం పిండితో కానీ నాగచిత్రాలను వేసి ఆవు పాలు, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసిన ఇంటిలోని వారు నాగదోషములు, అకాల మృత్యువు నుండి కాపాడబడి పిల్లలకు కళ్ళు, చెవులు, మూగదోషములు పోతాయి. ఆ ఇల్లు పసిపాపలతో కలకలలాడుతూ ఉంటుంది. ఎవరైతే చతుర్థి నాడు ఉపవాసం ఉండి ఆ పంచమి నాడు 5 తలల పాము చిత్రములు వేసి అనంతాది నాగరాజులను లాజులు, పంచామృతము, గన్నేరు, సంపెంగ, జాజిపూలతో పూజించి ఏమీ తరగకుండా వండకుండా సాత్విక ఆహారము అనగా పెసలు, చిమ్మిరి, చలిమిడి, పాలు నైవేద్యము చేసి అవి సేవించి ఉపవాసం చేసిన వారికి అనుకున్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. పెళ్లి కాని వారు పుట్ట వద్దకు వెళ్ళి అలంకరించిన యజ్ఞోపవీతములు, వస్త్రములు సమర్పించి పాలు పోసి పూజలు చేయాలి. సంతానం లేనివారు ఆ రావి చెట్టు మొదల్లో ప్రతిష్ఠింపబడిన ప్రతిమలకు ప్రదక్షిణాలు చేసి ఆ మట్టిని పొత్తి కడుపుకు రాసుకోవాలి. కొన్ని ప్రదేశాలలో కొబ్బరి చిప్పులకు రంగులు వేసి దారాలు కట్టి ఆ గుడి చుట్టూ తిప్పటం ఆచారంగా భావిస్తారు. అలాగే నాగపంచమి నాడు ఆ పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. దేవాలయాల్లో నాగ అష్టోత్తరములు,
పంచామృతాలతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. చలిచీమల నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి, రప్ప, చెట్టు, చేమ, వాగు, వరద, నీరు, నిప్పు అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది. హిందువుల దృష్టిలో పాము కూడా ఆ పరమాత్మ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపు అయి, వాసుకి ఆ పరమేశ్వరుడి కంఠాభరణం, ఆ వినాయకుడికి నాగ యజ్ఞోపవీతుడు. ఈ విధంగా బ్రాహ్మణులు, ఋషులు, మునులు మానవ జాతిని నమ్మించి ఆ సన్మార్గంలో పయనించేటట్టు చేశారు మనందరినీ. నాగజాతికి ఆ బ్రహ్మదేవుని శాపం. కశ్యప ప్రజాపతికి క్రతువ దంపతులకు అనంతకుడు, ఆ తక్షకుడు వాసుకి ననీనాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పించారకుడు, హశూకుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి ఆ కనబడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దేవతలందరూ బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురైన వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా ఆ విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకొన్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణకోటిని నశింపజేయడం తప్పు కదా. నిష్కారంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని ఔషధమని సమేతులను తప్పించుకు తిరగకండి. దేవతా విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థాన గౌరవులను నిలుపుకోండి. వాయుభక్షకులై సాధుజీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసా వహించారు. తరువాత దేవగణమంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు. నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఈ నాగపంచమి రోజున వారిని పూజ చేయడం అప్పటి నుండే ఆరంభించారు. వైదిక కాలం నుండి కార్తీక మాసం 5వ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. అందుకే శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్క మొదలైన చేసిన నాగపడిగలకు భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. సాక్షాత్తు పరమశివుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను తన సతీదేవి పార్వతీదేవికి వివరించినట్టుగా స్కాంద పురాణం మనకు చెబుతోంది. ఈ నాగపంచమి రోజు భక్తులందరూ తప్పక ఆ నాగేంద్ర స్వామి వారిని దర్శించుకొని తమ కోరికలన్నీ చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.